So good morning friends. So in the last class we have discussed about database. Last class లో ఫస్ట్ యూనిట్లో మనం ఈ RDBMS అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లో డేటాబేస్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ అవన్నీ చూసాం కదా. సో ఇది సెకండ్ యూనిట్ ఈరోజు. సో దట్ ఈస్ ఎంటిటీ అండ్ రిలేషన్షిప్. ఓకే, సో దీనికంటే ముందు మనం ఒక చిన్న విషయాలు తెలుసుకోవాలి. వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ సర్టెన్ మేనర్. అంటే డేటాబేస్ అనేది మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఏదైనా డేటాను తీసుకొని దాన్ని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసి తర్వాత దాన్ని వాడుకునే పద్ధతిలో ఉంటే దాన్ని మనం డేటాబేస్ అని అంటాం. సో మరి ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అంటే సింపుల్, డేటాబేస్ అనేది డేటా విచ్ ఈస్ ఆర్గనైజ్డ్. ఓకే, మరి ఆర్డిబిఎంఎస్ అంటే డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్స్. ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ సింపుల్గా చెప్పాలంటే డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. డేటా అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఇన్ఫర్మేషన్ అనేది టేబుల్స్ రూపంలో ఉంటే మనము దాన్ని రిలేషనల్ డేటాబేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇట్లా ఎందుకు చేస్తామంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం డిస్టింగ్విష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు డేటాబేస్లో మనం ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ యూనిట్లో మనం డిసడ్వాంటేజ్ చదువుకున్నట్టుగా డేటా రిడెండెన్సీ అంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డేటాని ఎంటర్ చేసేస్తున్నారు కాబట్టి అక్కడ ఒకే ఇన్ఫర్మేషన్ అంటే ఒకే విషయానికి సంబంధించిన ఎక్స్ట్రా డేటా అనేది కూడా మనకి వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ డేటా అనేది వస్తుంది. మరి అట్లాంటి వాటిని అవాయిడ్ చేయడానికి, మల్టిపుల్ డేటాని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, డేటాని ఆబ్జెక్ట్స్ లేదా ఎంటిటీస్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. ఓకే, మరి ఇలాంటి ఎంటిటీస్ రూపంలో స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ డేటా అనేది మనకి పోతుంది. ఎందుకంటే ఎంటిటీ ఇప్పుడు సరే ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎంటిటీ అనేది ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ రియల్ వరల్డ్ తీసుకోవాలి కదా ఆబ్జెక్ట్. అంటే ప్రపంచంలో ఏదైనా సరే ఉంది అనే దాన్ని ఏదైనా ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాక్ పీస్, దీన్ని మనం ఆబ్జెక్ట్ అనొచ్చు. పెన్ ఉంది, ఇది ఆబ్జెక్ట్. చైర్ ఆబ్జెక్ట్. బస్ ఉంది ఆబ్జెక్ట్. లేదా ఒక మనిషి ఉన్నాడు, అతను కూడా ఆబ్జెక్ట్. ఒక స్టూడెంట్ అనుకోండి, ఎంప్లాయీ అనుకోండి, ఇంకెవరన్నా అనుకోండి, ఏదన్నా సరే ప్రపంచంలో ఉంది అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ ఉంది అని అన్నప్పుడు దాన్ని మనం ఆబ్జెక్ట్గా చెప్పవచ్చు. అండ్ ఆబ్జెక్ట్ ఇంకోటి ఏంటి, ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉండాలి. ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీస్. ఇప్పుడు చాక్ పీస్ ఉంది, చాక్ పీస్కి ఇది ఏంటి, ఇది చాక్ పీస్. దీనికి ఒక కలర్ ఉంటుంది కదా, చాక్ పీస్కి కలర్ ఉంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, రాస్తుంది. చాక్ పీస్ ఏం చేస్తుంది, రాస్తుంది కదా, అంటే దీనికి కలర్ ఉంది. ఓకే, ఇట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇంకో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ ఉంటాడు కదా, రియల్ వరల్డ్ స్టూడెంట్ అనేవాడు ఉంటాడు కదా, ఉన్నాడు. మరి ఆ స్టూడెంట్కి ఏముంటుంది, ఏంటి అంటే వారి యొక్క ప్రాపర్టీస్ ఉండాలి. స్టూడెంట్కి ప్రాపర్టీస్ ఉండాలి కదా. స్టూడెంట్ అంటే మళ్ళీ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అడ్మిషన్. ఓకే, మళ్ళీ జెండర్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్కి సంబంధించిన అంటే ఆబ్జెక్ట్కి సంబంధించినవే కదా. ఓకే, సో ఈ రకమైన ఇన్ఫర్మేషన్ని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తాం కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్ రూపంలో మనం సేవ్ చేసి పెడితే దాన్ని మనం ఏమంటాం, ఆర్డిబి అంటే రిలేషనల్ డేటాబేస్ అంటాం. ఇందులో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎంటిటీ. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ప్రతి విషయాన్ని మనం డేటాబేస్లో ప్రతి విషయాన్ని మనం ఎంటిటీ రూపంలో స్టోర్ చేస్తాం. ఓకే, ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఇట్ కంటైన్స్ attributes. Entity contains attributes. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఎంటిటీ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకోండి. స్టూడెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అయినా కదా. ఎంటిటీ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. కానీ టెక్నికల్గా మనం ఎంటిటీ అంటాం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ అనేది ఓకే, ఇప్పుడు స్టూడెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ అనేది ఏమిటి, ఆబ్జెక్ట్. స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్. మరి విచ్ కంటైన్స్ యాట్రిబ్యూట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ యాట్రిబ్యూట్స్. ఎక్కువ వచ్చేసి యాట్రిబ్యూట్ మీన్స్ నథింగ్ బట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఆ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్. స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి డీటెయిల్స్, స్టూడెంట్ నేమ్,
ఒక స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ నేమ్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సెల్ నెంబర్, ఓకే సెల్ నెంబర్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఇవన్నీ ఉంటాయి కదా ఒక స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా ఇవన్నీ. సో స్టూడెంట్ అనేది మనకి ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్. మరి ఇవన్నీ ఏమిటి? స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సెల్ నెంబరు, అడ్రస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వీటన్నిటిని మనం ఏమంటాం అంటే ఇవేంటివి? యాట్రిబ్యూట్స్. ఇవన్నీ ఏంటి? యాట్రిబ్యూట్స్. వీటిని మనం ఏమంటాం? యాట్రిబ్యూట్స్ అని. ఓకే, సో దిస్ ఇస్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఉన్నాడు, స్టూడెంట్ కాదు, ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎవరన్నా వర్క్ చేసే ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి కూడా ఏం యాట్రిబ్యూట్స్ ఉంటాయి? ఎంప్లాయీ అనేది ఆబ్జెక్టు, ఓకే ఎంప్లాయీ అనేది ఆబ్జెక్టు. మరి అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎంప్లాయీ నేము, ఓకే ఆ ఉద్యోగి యొక్క పేరు, ఆ ఉద్యోగి ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ ఐడి. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించిన రోల్ నెంబర్ కూడా ఉండొచ్చు కదా, రోల్ నెంబర్ కూడా ఉంటుంది కదా. సో ఈ రోల్ నెంబర్ అనేది కూడా యాట్రిబ్యూటే, ప్రాపర్టీసే కదా. వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పడమే, అంటే అది ఎలా ఉంటుంది దానికి సంబంధించిన విషయాలు చెప్పడమే యాట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, సో దట్ ఈస్ ఎంటిటీ. ఎంటిటీ ఈస్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ స్టూడెంట్, పెన్ లేదా ఎంప్లాయీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఎంటిటీ సెట్ అంటే ఏంటి? మరి ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్, ఎంటిటీ సెట్ అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యాస్ సిమిలర్ యాట్రిబ్యూట్స్. అంటే ఒకే రకమైనటువంటి, ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి యాట్రిబ్యూట్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటాం? ఎంటిటీ సెట్. ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని ఎంటిటీ సెట్ అంటాం. సో చూడండి, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ విచ్ హ్యాస్ సిమిలర్ యాట్రిబ్యూట్స్, which has similar attributes is nothing but an entity set, which is nothing but entity set. Okay, సో ఇందులో మీరు చూడండి, సో ఇది ఒక స్టూడెంట్ టేబుల్. సో ఇది ఏం టేబుల్? ఇది స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్ కదా, అంటే ఇక్కడ స్టూడెంట్ అనేది ఏమిటి? ఎంటిటీ. ఇక్కడ ఎంటిటీ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్ లేదా దాన్ని స్టూడెంట్. సో ఇక్కడ ఎంటిటీ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటి. సో ఇక్కడ ఏ ఎంటిటీ గురించి మాట్లాడుతున్నాం? స్టూడెంట్ అనే ఎంటిటీ గురించి మాట్లాడుతున్నాం. సో స్టూడెంట్ మనం ఆబ్జెక్ట్ అని కూడా అన్నాం. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్, ఓకే స్టూడెంట్ అనేది ఎంటిటీ ఆర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఎంటిటీకి యాట్రిబ్యూట్స్ ఏమున్నాయో చూడాలి. మరి యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్, ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్స్. యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. ఇవన్నీ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్. ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయి ఒక స్టూడెంట్కి? స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్, అడ్రస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అట్లా చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే ఆ స్టూడెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నామో దాన్ని మనం యాట్రిబ్యూట్స్ అంటాం, క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అనొచ్చు, ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చు. దట్ ఈస్ దీస్ ఆర్ కాల్డ్. సో ఇవి యాట్రిబ్యూట్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, అడ్రస్, వీటిని మనం ఏమంటాం? యాట్రిబ్యూట్స్. దే ఆర్ కాల్డ్ ది ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? స్టూడెంట్. దాన్ని మనం ఎంటిటీ అని కూడా అనొచ్చు, ఎంటిటీ అంటాం. ఓకే, ఎంటిటీ ఏంటి? స్టూడెంట్. ఇవన్నీ ఏంటి? స్టూడెంట్ యొక్క క్లాస్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డొమైన్. నెక్స్ట్ వన్ ఏంటి? డొమైన్. డొమైన్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ permissible values, set of permissible values given to an attribute. Okay, అంటే దీని అర్థం ఏంటి? ఏదన్నా ఒక యాట్రిబ్యూట్ తీసుకొని, ఒక ఆబ్జెక్ట్కి ఏదైనా ఒక యాట్రిబ్యూట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం? డొమైన్ అని. వాటిని మనం ఏమంటాం? డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ అనేది యాట్రిబ్యూట్ తీసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు ఈ స్టూడెంట్ నేమ్కి ఏమేమి వాల్యూస్ ఉంటాయి? ఏదో పెట్టి తీసుకోండి. ఫస్ట్ రాము, ఓకే, నెక్స్ట్ విజయ్, ఇట్లాంటివి రాస్తాం కదా. స్టూడెంట్ నేమ్ అయితే ఉంటుంది కదా, ఆ నేమ్స్ అంటే ఒక్క యాట్రిబ్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఏమంటాం? డొమైన్ అంటాం. ఒక్క యాట్రిబ్యూట్కి సంబంధించిన విషయాన్ని మనం ఇన్ఫర్మేషన్ని మనం ఏమంటాం? డొమైన్ అని అంటాం.
So next one is domain అయిపోయింది కదా. Next one is degree. Degree అంటే ఏంటి? Total number of columns. It is nothing but total number of columns. Total number of ఇక్కడ చూడండి, డొమైన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వాల్యూస్, ఇట్ ఈస్ ద పర్మిషబుల్ వాల్యూస్ గివెన్ టు ఎన్ సింగిల్ ఎంటిటీ, సింగిల్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ డొమైన్. ఓకే, వాట్ ఈస్ ద డొమైన్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం? సో ఇవి డొమైన్స్, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డొమైన్ అంటాం. మరి డిగ్రీ అంటే ఏంటి? నెక్స్ట్ వన్ ఇస్ డిగ్రీ. డిగ్రీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకేనా? సో ఒక టేబుల్ తీసుకొని దాని యొక్క డిగ్రీ ఏమిటి అని మనం ఎవరన్నా అడిగితే దాని యొక్క డిగ్రీ అనేది మనం ఎట్లా కౌంట్ చేస్తాం? టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది చెప్పుకోవచ్చు, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, డిగ్రీ ఇస్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ? ఎగ్జాంపుల్గా స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్, అడ్రస్ అండ్ ఫాదర్ నేమ్ కదా, మొత్తం 5 ఉన్నాయి. సో ద డిగ్రీ ఆఫ్ ది స్టూడెంట్ ఎంటిటీ ఈజ్ వాట్? 5. డిగ్రీ ఆఫ్ స్టూడెంట్ ఎంటిటీ ఈజ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఫాదర్ నేమ్ తీసేసాను. ఓకేనా? ఈ టేబుల్ నుంచి ఫాదర్ నేమ్ డిలీట్ చేసాను. సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ దిస్ టేబుల్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఏమేమి? స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్ అండ్ అడ్రస్, 4 ఉన్నాయి కదా ఈ టేబుల్లో. సో అప్పుడు డిగ్రీ ఎంత? 4. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకేనా? మరి వాట్ ఈస్ డొమైన్? డొమైన్ ఈజ్ నథింగ్ బట్ పర్మిటబుల్ వాల్యూస్. అంటే ఒక్క అట్రిబ్యూట్కి ఈ కింద ఒక్క అట్రిబ్యూట్కి ఇచ్చేటువంటి వాల్యూస్ని మనం ఏమంటాం? డొమైన్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ సింప్లీ యూ కెన్ సే వాట్ ఈస్ అ డొమైన్? డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింగిల్ కాలమ్. A single column is called as domain. Total number of columns is called as degree. ఒక కాలం తీసుకొని దానికి వాల్యూస్ చూపిస్తే దాన్ని మనం డొమైన్ అంటాం. మొత్తం ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అంటే ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటే అది డిగ్రీ అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ కార్డినాలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ కార్డినాలిటీ అంటే ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ చూడండి, మీరు రోస్ అండ్ కాలమ్స్ మనకు డిఫరెన్స్ తెలుసు కదా. నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటాం, అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటాం. ఓకే, ద హారిజాంటల్ డేటా ఇస్ కాల్డ్ as రోస్ అండ్ ద వర్టికల్ డేటా ఇస్ కాల్డ్ as కాలమ్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ని కాలమ్స్, ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? చూడండి, 3 రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 1 2 3. సో ఈ రోస్ ని మనం ఏమంటాము అంటే కార్డినాలిటీ. ఏమంటాం? నెంబర్ ఆఫ్ కార్డినాలిటీ. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డినాలిటీ. ఓకే, ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన టోటల్గా ఎన్ని ఇప్పుడు వరకు జరిగిన కాన్సెప్ట్స్లో చూడండి. ఫస్ట్ ఎంటిటీ అండ్ రిలేషన్షిప్ అన్నాం కదా. సో ఎంటిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. Entity is nothing but object which has attributes or you call it as characteristics. ప్రతి ఆబ్జెక్ట్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, స్టూడెంట్ అనే ఎంటిటీకి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఏమి వస్తున్నాయి అంటే స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్, అడ్రస్, ఇట్లా మనం రాసుకుంటూ పోవచ్చు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ స్టూడెంట్. అవునా కదా? సో ఈ స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్, అడ్రస్ ఇవన్నీ ఏంటి? అట్రిబ్యూట్స్. ఇవన్నీ ఏంటి? అట్రిబ్యూట్స్. మరి అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆర్ యూ కాల్ ఇట్ as క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎంటిటీ. ఇక్కడ ఎంటిటీ అన్నా ఆబ్జెక్ట్ అన్నా ఒకటే. ఓకేనా? ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ డొమైన్. మరి ఎంటిటీ సెట్ అంటే ఏంటి? ఇక్కడ సెకండ్ టాపిక్. ఎంటిటీ సెట్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకోండి, ఎంప్లాయీ తీసుకోండి. ఈ ఇద్దరికి అట్రిబ్యూట్స్ ఎట్లా ఉంటాయి? స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. స్టూడెంట్ అడ్రస్ ఉంటుంది, ఎంప్లాయీ అడ్రస్. స్టూడెంట్ ఐడి ఉంటుంది, ఎంప్లాయీకి ఐడి కూడా ఉంటుంది. స్టూడెంట్ ఫాదర్ నేమ్, ఎంప్లాయీ ఫాదర్ నేమ్. స్టూడెంట్ సెల్ నెంబర్, ఫాదర్ సెల్ నెంబర్.
ఓకేనా. సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనేవి సేమ్ కదా, కానీ ఆబ్జెక్ట్ మాత్రం డిఫరెంట్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ వేరు, స్టూడెంట్ వేరు, కానీ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క యాట్రిబ్యూట్స్ మాత్రం సేమ్ కదా. ఓకేనా. స్టూడెంట్ తీసేసి ఎంప్లాయీ పెట్టండి, సేమ్ ఉంటుంది. ఎంప్లాయీకి నేమ్ ఉంటుంది, ఎంప్లాయీకి ఐడి ఉంటుంది, ఎంప్లాయీకి క్లాస్, ఎంప్లాయీకి కూడా అడ్రస్ ఉంటుంది, సెల్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొన్ని విషయాలలో మాత్రం ఎంప్లాయీకి క్లాస్ ఉండదు, స్టూడెంట్కి మాత్రం కాదు. అంటే మిగతా అన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, మిగతా అన్ని సిమిలర్ యాట్రిబ్యూట్స్ కదా ఆల్మోస్ట్. సో అలాంటి వాటిని మనం ఏమంటాం, ఎంటిటీ సెట్. ఎంటిటీ అంటే ఒక ఆబ్జెక్ట్, ఎంటిటీ సెట్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్, బట్ విచ్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్, వారి యొక్క యాట్రిబ్యూట్స్ సేమ్ ఉండాలి. ఓకేనా, వాటిని మనం ఎంటిటీ సెట్. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి డొమైన్. సో వాట్ ఈస్ ఎ డొమైన్? డొమైన్ ఇస్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ పర్మిసిబుల్ వాల్యూస్ గివెన్ టు ఎన్ యాట్రిబ్యూట్. ఒక్క యాట్రిబ్యూట్కి, ఓకే, అంటే ఒక కాలంకి యాట్రిబ్యూట్ అంటే ఒక్క యాట్రిబ్యూట్ అంటే ఒక కాలం ఉంటుంది మొత్తం. సో ఆ కాలంలో అంటే ఆ యాట్రిబ్యూట్స్కి ఎన్ని వాల్యూస్ ఇస్తే మనం ఇవ్వగలుగుతామో దాన్ని మనం ఏమంటాం, డొమైన్. ఓకేనా, డొమైన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, డిగ్రీ. డొమైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, డిగ్రీ. డిగ్రీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ యాట్రిబ్యూట్స్. అంటే ఒక టేబుల్ మనం డ్రా చేసినప్పుడు, అంటే ఒక డేటాని టేబుల్ రూపంలో ఎంటర్ చేసినప్పుడు దాని యొక్క డిగ్రీ ఏంటి అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉంది, దీనికి నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఎన్ని? ఇప్పుడు ఏంటి, 1 2 3 4 కదా. అంటే చూడండి, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, క్లాస్, అడ్రస్ 4 ఉన్నాయి కదా. సో దీని డిగ్రీ ఏమవుతుంది, 4. డిగ్రీ ఏమవుతుంది, 4. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఎ టేబుల్? డిగ్రీ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ attributes of a table is called as degree. Next one is cardinality. మన cardinality అంటే ఏంటి? Cardinality అంటే it is a total number of rows. Total number of rows in a table. ఓకే, ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 1 2 3. అండంగా ఏంటంటే 3 కదా. ఓకే, మొత్తం 3 కదా. సో దీని యొక్క కార్డినాలిటీ, వాట్ ఈస్ ద కార్డినాలిటీ ఆఫ్ ది స్టూడెంట్ టేబుల్ ఆఫ్ ది స్టూడెంట్ ఎంటిటీ అని అంటే 3 అని మనం చెప్పాలి. ఎందుకు 3 అంటే, కార్డినాలిటీ అంటే ఏమిటి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, అడ్డంగా ఎన్ని వాల్యూస్ ఉన్నవి అని చెప్పడమే కార్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంటిటీ అండ్ రిలేషన్షిప్. ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్. ఎంటిటీ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ హ్యాస్ సిమిలర్ ప్రాపర్టీస్, దట్ హ్యాస్ సేమ్ attributes ఆర్ సేమ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇస్ attribute. Attribute అంటే ఏంటి, ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ చెప్పడమే attributes. ఇవి స్టూడెంట్, రోల్ నెంబర్, క్లాస్, అడ్రస్, ఇవన్నీ కూడా, ఇట్లాంటివన్నీ కూడా attributes అవుతాయి. ఓకేనా. మరి డొమైన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద వాల్యూస్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ గివెన్ టు ఎ సింగిల్ కాలమ్ ఆర్ సింగిల్ attributes ఈజ్ కాల్డ్ యాజ్ డొమైన్. నెక్స్ట్ డిగ్రీ అంటే ఏమిటి, డిగ్రీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ attributes. కార్డినాలిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్. ఓకేనా. సో మరి ఇక్కడ మీ అందరికీ తెలిసి ఉండాలి, వాట్ ఈస్ ద టేబుల్ దెన్? ఇదంతా టేబులే కదా. మరి టేబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. వాట్ ఈస్ ద టేబుల్? వాట్ ఈస్ ద టేబుల్? కలెక్షన్ ఆఫ్ rows and columns. Collection of rows and columns is called as table. Okay, so RDBMS అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఎనీ డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rows and columns in the form of objects and attributes is called as entity, and which provides relationship between two attributes is called as a relationship between entities. So entities and relationship. ఓకేనా. సో దీని గురించి టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.